ఎగ్స్‌తో ఎగ్ బోండా తప్ప నేనెప్పుడు డిఫరెంట్‌గా ఏం ట్రై చేయలేదు. ఈ రోజైతే నాకు ఎగ్ లాలీపాప్ అయితే ట్రై చేయాలనిపించింది. దీన్ని చూడడమే గానీ ఇంతవరకు నేనెప్పుడూ తినలేదు. దానికోసం అయితే మాత్రం 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. దానిలోనే ఒక ఎగ్ అయితే బ్రేక్ అయిపోయింది. ఉడికేటప్పుడే నేను చూసుకోలేదు. ఇక ఉడికిన తర్వాత వాటినైతే తురిమేసేసాను. దీనిలో కొంచెం ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లము, చిన్నుల్లిపాయలు, పెద్దుల్లిపాయలు తీసుకుని అయితే కొంచెం 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ అయితే తీసుకుని కలిపేశాను. ఇంకొక గుడ్డయితే ఎగస్ట్రా తీసుకుని ఫోర్క్‌తో నేనైతే దాన్ని బీట్ చేశాను. ఆ ఉండలనైతే దీనిలో ముంచేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్‌లో అయితే కలిపేసేసి డీప్ ఫ్రై అయితే చేశాను. వేయగానే వెంటనే అయితే కలర్ మారిపోయింది. ఎక్కడ మాడిపోతాయి ఏంటో అనుకున్నాను. చాలా ఫాస్ట్‌గా అయితే అయిపోయింది చేయడం అనేది. చేస్తా ఉంటే స్మెల్ అయితే మాత్రం చాలా మంచిగా వచ్చింది. ఇక లాలీపాప్స్ అంటే వాటికి స్టిక్ ఉండాలి కాబట్టి నా దగ్గర టూత్ పిక్స్ అనేవి లేవనమాట. ఇంకా మా వాళ్ళు ఏం చేశారంటే ప్రాజెక్ట్ కోసం అయితే మాత్రం కొన్ని టూత్ పిక్స్ పెద్ద పెద్దవి తెచ్చుకున్నారు. నాకు అవి చూడగానే చైనీస్ వాళ్ళు న్యూడిల్స్ అవి తింటారు కదా, అవే గుర్తొచ్చాయి. ఇక వీళ్ళేం చేశారంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత నువ్వు వాటికి బాగా గుచ్చు మమ్మీ అని చెప్పారు. ఇక నేనైతే 2 పుల్లలకి అటు 3 ఇటు 3 గుచ్చాను. కానీ ఈ ఉండలు చాలా డెలికేట్‌గా ఉన్నాయి. వీటిలోకి నంచుకోవడానికి సాస్ అయితే తెప్పించడం మర్చిపోయాను. ఉత్తయి అయినా సరే చాలా టేస్ట్‌గా అనిపించాయి. ఇక మా ఇంట్లో అయితే మాత్రం ఆమ్లెటు లేదంటే ఎగ్ బాయిల్ చేస్తే తింటారు. ఇంకా కూరల్లో ఏసామంటే ఇంకా మా పిల్లలు కనీసం దాని జోలు వెళ్ళను కూడా వెళ్ళరు. ఉప్పు, కారం అనేది వాటికి పట్టకూడదు. లేదంటే హాఫ్ బాయిల్ అయినా చేసి పైన జస్ట్ అట్లా ఉప్పు, కారం అనేది చల్లి ఇవ్వాలి వాళ్ళకి. నేనైతే పిల్లలిద్దరికీ చెరొక ఎగ్ రోజుకి బాయిల్ చేసి అయితే ఇస్తాను. వీడియోలో అయితే సబ్స్క్రైబ్